जय सद्गुरु ब्रह्म महाराज को, श्री दक्षिणामूर्ति सद्गुरु ब्रह्म महाराज को, श्री शिवराम जी की सद्गुरु ब्रह्म महाराज को, अखिलांडकोटि सद्गुरु ब्रह्म महाराजुలకు गुरवे सर्वलोकानां भेषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री सद्गुरु दक्षिणामूर्ति परब्रह्मणे नमः। దయచేసి నుండి మనము సద్గురు ప్రబోధనం ప్రారంభించుకుని అద్వైత సిద్ధాంతం అంతా కూడా అనేక పాఠాలు సబ్జెక్టులు చెప్పుకోవడం జరిగింది. తదుపరి అద్వైతాతీతమైన అచల పరిపూర్ణ ప్రబోధ సద్గురుదేవుల వలన బ్రహ్మోపదేశం పొంది త్రివిధ మంత్ర దీక్షలు తీసుకొని దానికి కావలసినటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం. అవేమిటి? ముఖ్యంగా కందార్థధరువులు. ఆ కందార్థధరువులు ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరికి చెప్పేసుకున్నాం, మళ్ళోసారి చెప్పుకున్నాం, మూడోసారి కూడా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇంత బాగా చెప్పుకున్నటువంటి ఆ పాఠాలని ఆ పైన మరి మళ్ళీ మనం ఎంత సులువుగా తెలుసుకోవాలో శివరామ దీక్షితుల వారు రాసినటువంటి శివరామ దీక్షితీయ బృహద్వాసిష్ట శివరామ దీక్షితీయము అనేటువంటి గ్రంథంలో పాఠం ఈరోజు మొదలుగా చెప్పుకుంటున్నాం. అయితే ఆ గ్రంథం ప్రారంభంలో విశేషం ఏమిటంటే సద్గురుదేవుని ప్రార్థన, తర్వాత లఘు పూజ కార్యక్రమం, ఆ తరువాత శివరామ దీక్షితుల వారి యొక్క ప్రియ శిష్యుడు కంబాలూరి అప్పబ్రహ్మం యొక్క ప్రియ శిష్యుడు పరశురామ నరసింహస్వామి వారు రాసినటువంటి ఒక శివరామ దీక్షిత శూర్ణిక అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది. ఆ స్తోత్రం ఇక్కడ ప్రారంభంలో ముద్రించారు. దాన్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శివరామ దీక్షితులంతటి వారు ఏమేమి నేర్చుకొని ఏమేమి గ్రహించి తదుపరి శిష్యులకి ఏమేమి తెలియజేశారో అవన్నీ కూడా ఈ శివరామ దీక్షిత శూర్ణిక అనేటువంటి స్తోత్రంలో పాఠాల రూపంలో ఉంటుందన్నమాట. ఇవన్నీ మనకు వచ్చిన పదాలే, కానీ జాగ్రత్తగా గ్రహించాలి. అది ప్రారంభిస్తున్నాం ఈ గ్రంథంలో. మొదటగా శ్రీమద్గురు కరుణ కటాక్ష వీక్షణ విశిక్షణ సంపూర్ణ యజుస్సామధర్వణ తర్క వ్యాకరణ మీమాంస భట్ట ప్రభాకర వేద వేదాంత శాస్త్రాగమ అష్టాదశ పురాణ ఇతిహాస పరిశీలనం శిష్య జనపాలనం. గురుదేవులు ఈ విద్యనంతని కూడా ఆపోషణం చేసి శిష్యుల్ని ఈ యొక్క విద్యను బోధించడానికి చెప్తున్నారన్నమాట. తర్వాత ఏం చెప్పాలన్నారు? నిత్యానిత్య వస్తు వివేక ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగ సమాధి షట్క సంపత్తి శాంతి దీక్ష శ్రద్ధోపరతి ముముక్షత్వము స్వస్తికారోహణ స్పర్శ త్రివిధ దీక్ష పరం భక్తజన వశీకరం. అలానే యమ నియమాసన ప్రాణాయామర ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజాష్టాంగ యోగ మంత్రలయ హఠ యోగ నిష్ఠాగరిష్టాత్మ ధ్యాన రాధాయంత్ర షణ్ముఖి సాంభవి కేసరి ముద్రాభ్యాస ఆధార స్వాదిష్టాన మణిపూరకానాథ విశుద్ధాజ్ఞేయ సహస్రార చక్ర పరిశోధకం ఆత్మబోధకం. ఇదంతా కూడా అద్వైత బోధలో నేర్చుకునేటటువంటి పాఠాలు. అలాగే ఇంకా
ఆకాశవాయు రగ్నిజల పృథివీ శబ్దస్పర్శ రూప రసగంధ స్తోత్ర త్వక్కు స్వక్షు జిహ్వగ్రాణ వాక్పాణిపాదాయుపస్థ వచన దాన గమన విసర్జనానంద మనోబుద్ధి చిత్తహంకార ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ పంచకోశ విశేష విమర్శన సచితానందకం పంచ వందితమునిం బృందం. కను స్థూల సూక్ష్మ కారణ మహాకారణ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మ సత్వరజస్తమో గుణ జాగ్రత్త స్వప్న సత్వరజస్తమో గుణ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ విశ్వ తైజస ప్రాజ్ఞ ప్రత్యగాత్మ సత్వరజస్తమో శుద్ధి సాత్విక జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థ ఓంకార మకార ఓంకార మాతృక చతుష్టయ విచారణీయం తను చతుష్టయం యాతిశయం. మరిను ఈశ్వరతను చతుష్టయము విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత ఈశ్వర సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచబ్రహ్మ శరీర నివృత్తి ప్రతిష్టాత్మ విద్యా శాంతి శాంత్యాతీత పంచబ్రహ్మ క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి ఆదిశక్తి పరాశక్తి పంచకళ బ్రహ్మ విద్య శుద్ధ ఈశ్వర సదాశివ పంచముద్ర పంచ కర్తృత్రోత్పత్తి సృష్టిస్థితి ప్రళయ సర్వసాక్షి సూర్యచంద్రాగ్ని బ్రహ్మానందాతిశేస్థానం సర్వకర్తృత్వం సర్వపాలకత్వం సర్వ సంహారకత్వం సర్వ నియంత్రత్వం సర్వభోక్తృత్వం సర్వేశ్వరాధి షడ్గుణైశ్వర్య భోగానుభవం మహానుభావం. ఇదంతా కూడా అద్వైత ప్రబోధలో పొందవలసినటువంటి శిక్షణ. ఇడా పింగళ సుషుమ్నాంతర్గత ప్రభబంధత్రయ రేచక పూరక కుంభక మూలంధర జాలంధర ఉద్యానందర విమోచన శ్రవణ మనన నిధి ధ్యాస వర్ణాశ్రమ కులగోత్ర నామరూప షడ్భ్రమ క్షుత్పిపాస జరామరణ సుఖ దుఃఖ షడూర్మిరహిత ముక్తికాంత సహితం. మరియు తత్వమస్యాది మహావాక్యార్థ లక్ష్యార్థ బ్రహ్మైక్యానుసంధాన నాదబిందు కళాతీత అద్వయ అవాచ్య అత్యంత్య అవయవ నిత్యశుద్ధ బుద్ధ ప్రజ్ఞానఘన నిర్వికల్ప నిర్వచన నిరాకార నిర్వికార నిశ్శబ్ద నిరతిశయ నిరుపమాన నిర్మల నిర్గుణ నిరవయవ నిరేంద్ర సర్వేశ నిర్భప్రధ నిషిద్ధ నిష్కర్మ నిష్కళంక నిష్ప్రపంచ నిరంజన నిరాభాస సర్వవికార శూన్యం సహజామనస్కం రాజయోగ సమాధ్యాధ్యక్షం శ్రీ శివరామదీక్షితం అని చెబుతూ తక్షరణ సరసిజాహురం యుగళ సంజిత మకరంద బిందు ఆనందోస్వాతి మత్తభృంగాయమాన శ్రీమత్ కంబలూరి అప్పబ్రహ్మ ప్రియశస్త్రతత్నమో పరశురామ స్వయంభాది శరద్రాకాపూర్ణ సుధాకార శ్రీమత్కౌండన్యమునికోత్ర ఉద్భవ కోటేశ్వర నామధేయం
తత్పత్ని శుభమాంబ గర్భసంజాత వెంకట నారసింహ దాసోహం సతతం భజామి. తన పేరు చెప్పుకుని ఆ గురువుగారికి నమస్కరిస్తూ అలా పూర్తి చేశారు. ఇది మత్ పరశురామ నరసింహ దాసకృత శ్రీ శివరామదీక్షిత శూర్ణికా సంపూర్ణమని చెప్పబడింది. ఇప్పుడు మనం గ్రంథంలోకి వెళతాము. గ్రంథంలో ప్రారంభంలో మనకు శ్రీ శివరామదీక్షిత ఏమో 1వ అధ్యాయము గురు శిష్య ప్రభావ ప్రకరణ. ఈ గ్రంథంలో 42 అధ్యాయాలు ఉంటాయి. చిన్నదవనై పెద్దదవనై 42 సబ్జెక్టులు అన్నమాట. ఇది ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడు అందరూ ప్రబంధ కల్పనాగత అని పలుకుతూనే ఉంటారు. అందరూ కూడా ప్రబంధ కల్పనా కథ అని పలుకుతూనే ఉంటారు. అది అబద్ధమా నిజమే కదా అంటే దీనిలో మర్మం ఏమిటి? ఈ చెప్పేవన్నీ కూడా లేనిది ఉన్నట్టుగా చెప్పడము, మరి లేనిదాన్ని చేయడము ప్రబంధన కథ. ఎరుక లేకపోయినప్పటికీ ఉన్నదని చెప్పడము, మళ్ళీ లేని ఎరుకని చెప్పడము, లేకుండా చేసుకోవడము అనేటువంటిది ఏది ఉందో దాని మీద ఈ పదం వాడారన్నమాట. అది అబద్ధమా నిజమే కదా అలా చెప్పడం. గురువు లేని విద్య, గురువు లేని ఎడల గురి తెలియదు. మేము అనుభవాలనే తెలుసుకున్నాము అని చెప్తుంటారు కొందరు గురువులు. అనుభవం అనగా రుచిగా తినడం కాదు, ఆలోచనే చక్కగా చేయాలి. మనం చెప్పే మాటలో వంకర ఆలోచన కారాదు. ఇది నిజమా, ఇది పరిశీలకులు గ్రహిస్తే దాంట్లో ఉన్న తప్పిదాలు పట్టుకుంటారు కదా. అందుకని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి చెప్పాలి కదా అనేటువంటి పద్ధతిలో ఉండాలి. కానీ ఎలా తోస్తే అలాగా మాట్లాడకూడదు. కాబట్టి వంకర ఆలోచనలు కారాదు. మొదలు వంకరైతే తుదకల్లా కూడా వంకర అవుతుంది. కనుక వంకర లేని మార్గము తెలియవలెను అని ప్రారంభించారు. ఈ శివరామ దీక్షితం అనేటువంటిది శివరామ దీక్షితులు వారు. గురువు ఎటువంటి వాడనగా వాడ నడిపేటటువంటి సారథిగా ఉంటాడు. మనం సరంగుడు అంటాం. ఒక పెద్ద పడవ నడిపేటతన్నే ఏమంటాం? మన భాషలో సరంగుడు అంటాం. ఇది ఓడ నడిపేటవాడు సారథిగా ఉన్నాడు. గురువునకు 12 సంవత్సరములు సేవ చేయాలి శిష్యుడు. దీర్ఘకాలము గురుసేవ చేస్తేనే కానీ భ్రాంతిరహితులు కారు. ఎందుకని? వారు ఏదో శిష్యుల చేత స్వార్థం కోసం సేవ చేయించుకోవడానికి ఇలా చెప్తున్నారే కానీ సేవ చేయకపోతే రాదా ఇది అనుకునేవారు ఉంటారు. వస్తుంది, కానీ సేవ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. గురువుగారు భోంచేసేటప్పుడు దగ్గర ఉన్నామనుకో, ఏమి గుర్తొస్తుందో చెప్తారు. అక్కడున్న పరిస్థితిని బట్టి విషయాలు. అలాగే ఆయన పడుకున్నప్పుడు దగ్గర ఉన్నామనుకో, ఏం గుర్తొస్తేదో ఆ సమయంలో అవి చెప్తారు. ఆయన స్నానం చేసేటప్పుడు దగ్గర ఉన్నామనుకో, ఏం గుర్తొస్తే ఏం చెప్తారో. ఇలాగ నువ్వు అక్కడ ఉండాలే కానీ ఆయన దగ్గర ఏ సమయంలో ఏమి గుర్తొస్తే ఏం చెప్తారో ఆ శిష్యుడికి ఇది చెప్పాలి అనుకుంటాడు ఆయన. అనుకున్నప్పుడు దగ్గరలో ఉంటే చెప్పగలుగుతాడు. అందుబాటులో లేకపోతే సరే వచ్చినప్పుడు చెబుతాలే అనుకుంటాడు. కానీ అది గుర్తుంటుందా? గుర్తుండదు. మరి శిష్యుడికి మరి అందుద్దా? అది అందదు. శిష్యుడి కోసమే దాన్ని తన ఆలోచన బయట పెట్టుకుని చెప్పాలనుకున్నాడు. కానీ శిష్యుడు అందుబాటులో లేకపోవడం చేత చెప్పలేకపోయాడు. ఇది గురుసేవ అంటే. పద్దాక గురువు దగ్గర కూర్చొని కాళ్ళు పట్టడం కాదు గురుసేవ అంటే. గురువు చెప్పేటటువంటి ప్రబోధన వినడము, గురువు చెప్పిన పదవులను విడిచిపెట్టకుండా నిరంతరము
స్మరించడము. మనం ముందు చదువుకున్నాం, నిత్యము చదువుకొనవలే నమ్మి. ఈ మాట ఎన్నిసార్లు చెప్పాలి గురువుగారు? చెప్తే వినేసి ఊరుకోవడమా? అలా ఎంతమంది చేస్తున్నారు? ఎవరి కోసం చెప్పారు అసలు ఆ మాట? ఎంతమంది చేస్తున్నారు అలాగా? నిత్యము చదువుకొనవలే నమ్మి. ఏమిటది? ఆయన బోధించిన పదములు, ఆ పదముల్లో అర్థం, ఆ భావన ద్వాదశిలో స్మరించగా 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 దాని భావంలో లీనమైతే దాంట్లో ఏం అర్థమైతే ఉందో అది నువ్వు అయిపోతావు. అలాగనే షోడశి కూడా అలాగే నిత్యము చదువుకోమని గురువుగారు చెబితే ఎప్పుడో కూర్చున్నప్పుడు అనుష్ఠానంలో కూర్చున్నప్పుడు మాత్రమే చేసుకుని మిగతా సమయంలో ఎరుకకు కట్టుబడిపోయి ఎరుక భావంలోనే రాగులాడుతూ ఉంటే ఈ అచల బోధ అర్థం కాక ఇంకా ఎంతకాలానికి వస్తుంది? ఇది ఎంతకాలానికి వస్తుందిలే, ఎప్పుడోకప్పుడు వస్తుందిలే అట. అప్పుడు దాకా ఉంటాడా ఈయన? గురువుగారు ఉంటారా చెప్పడానికి? కాబట్టి శిష్యుడు ఏమైనా తొందరపడనీగాక, గురువుగారికి సహనం ఉండాలి. వీటిల్లో వెనకతలు ఎన్ని అర్థాలు ఉంటాయి. శిష్యుడు వస్తాడు హడావిడిగా వచ్చి, ఏమండి ఈవేళ పలానా పాఠం చెప్పవలసి ఉంది, మీరు చెప్పేయండి, నేను పనికి వెళ్ళాలి అంటాడు. ఆయన తొందరగా చెప్పేయమంటే ఈయన తొందరగా చెప్పేస్తే ఆయన పనికి వెళ్ళిపోతాడు. కానీ అందులో ఉన్న భావార్థాలు గ్రహించే బుద్ధిబలం ఉపయోగించడు. అది అలాగూ శిష్యుడు తొందరపడితే పడుగాక, కానీ గురువునకు సహనం ఉండాలి. ఆయన కంగారుగా చెప్పమన్నాడని కంగారుగా చెప్తే అది బుర్రకు పట్టదు. సాఫీగా మనం చెప్పేటటువంటి పదములు, వాటి అర్థాలు, వాటి భావనలు సక్రంగా బుర్రలోకి ఫోటో చేసుకోవాలి అతను. ఈయన కూడా ప్రశాంతంగా నిర్మలంగా చెప్పాలి గురువుగారు. కాబట్టి మాటల వల్లనే బోధ చేయుచుండవల్లనే తొందరపడుటకు అహమును నమ్మి మార్గము లేకపోతే, అహమును నమ్మిన మార్గమా మన చెప్పేది? లేకపోతే కళ్ళు ముక్కు చెవులు మూసుకొని చూడమని చెప్పడమా? లేక నాదము బిందువు గ్రహించమంటమా? లేక నెత్తిన చేయబెట్టి నీవే నేను నేనే నీవు అని పలకడం అనుకుంటున్నారా? తన నీడను చూసుకుని ఆకాశంలో పైన చూడమని ఆయన చెప్పే విద్య అనుకుంటున్నారా? ఇది అటువంటి మార్గము కాదు. చెప్పగానే గ్రహించేటటువంటిది ఇది. ఏం చెప్తారు? ఎంతో కాలం ఎన్నో ఆగమ శాస్త్రాలు, నానా శాస్త్రాలు మదించి తీగా వచ్చినటువంటి మదితార్థ హవలో ఉన్నటువంటి ప్రబోధం చెప్తున్నారు. అందుచేత ఈ మార్గము తెలియట దుస్తరము. తెలిసిన తరువాత చాలా సులభం. తెలిసిన తరువాత తాను నిత్యమనే ఆశ ఉండదు. అందుచేత ఉత్తబట్ట బయల్లో తానే లేకపోవాలి, అదే నిజము. కాబట్టి తానే లేకపోయినప్పుడు ఇక తనకి ఏదో నిత్యము కలుగుతుందనే ఆశ ఉంటుందా? ఉండదు. అప్పుడు నరకము లేదు, స్వర్గము లేదు, అనుభవము లేదు. ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని అందులో చెప్తే, మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని ఇందులో చెప్పారు. లేదు. ఇది ఏదీ లేదు. ఇప్పుడు ఏమి అధ్యాయం చెప్పుకుంటున్నాం మనం? గురు శిష్య ప్రభావం. గురువుగారు ఏం చెప్తారు, శిష్యుడు ఎలా వినాలి, ఈ యొక్క ప్రకరణ మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. కాబట్టి దాన్ని భావంలో పెట్టుకొని గ్రహిస్తూ ఉండాలి. ఉపదేశమునకు
మంత్రము లేదు, తంత్రము లేదు, యోగము లేదు, ధారణ కాదు, క్షేత్రము కాదు, వ్రతములు కాదు, తపములు కాదు, యజ్ఞములు కాదు. మహాసూక్ష్మ సులభం. ఈ సూక్ష్మ సులభం 12 సంవత్సరములు శోధించవలను. 12 సంవత్సరములు దాన్ని పరిశీలనాత్మకముగా గ్రహిస్తూ ఉండాలి. ఆ వాక్యం మరువకుండా ఉండాలి. ఆవరణాంతము ఉండవలను. ఆవరణాంతం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మయందు ఆవరణ దోషం పడింది. ఆవరణగా ఈ శరీరమే. ఈ శరీరం ఒకటేనా? 25 ఇంద్రియాలు, 96 గుణాలు, అంతేనా? పూర్వజన్మ కర్మ విశేషం, విక్షేప శక్తి, ఇవి రెండు కలిసి ఆవరణగా నడిపిస్తున్నాయి. ఈ ఆవరణాంతము కూడా ఈ గురుదేవుడు చెప్పేటటువంటి సత్యాన్ని జాగ్రత్తగా బుద్ధిలో ఉంచుకోవాలి. ఈ ఉపదేశము కోరేవారు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు నడత కూడా గ్రహించాలి. ఆ గురువుగారు ఎటువంటి వారు, ఎంతమంది ఎన్ని రకాల గురువులు ఉన్నారు, వారికి ఏం వచ్చారో అయ్యే చెప్తారు. నిన్ను కడతీర్చేది చెప్పాలంటే వారికి రావాలి కదా. వారికి వస్తేనే నీకు చెప్తారు. మరి లోకంలో ఎన్ని శాఖలు గలవారు ఉన్నారు, ఎన్ని మంది ఉన్నారు. ఈ గురువుగారిని గురించి ఆ ఊరిలో వారిని అడిగి తెలుసుకోవాలి. వారు యుక్తముగా ఉన్నారా? ఆ గురువుగారి యొక్క శిష్యుల్ని కలవాలి, వారితో మాట్లాడాలి, ఈ విద్యా విధానం గురించి తెలుసుకోవాలి. వారిని స్నేహం చేసుకొని గురుదేవుని దగ్గరికి తీసుకెళ్ళమని అడగాలి. వారి ద్వారా గురువు దగ్గరికి పరిచయం అవ్వాలి. వారు వెళ్ళినప్పుడు వారు గురువుగారికి ఏ విధంగా వందనాది క్రియలు చేస్తున్నారో వారి వలె తాను కూడా చేయాలి. ఆ గురువుగారిని తన తండ్రిగాను, ఆ గురువుగారి భార్యను తల్లిగాను భావించాలి. భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ఇది ఏమిటి? తీర్థం వెళ్ళి నమస్కారం చేసుకుని వచ్చేయడం కాదు. ఇది అహంకారం వదలవలను, అభిమానం విడవలను, గురువు నింద వినరాదు, గురుద్రోహము చేయరాదు, కుల త్యాగము ఆచార త్యాగము చేయరాదు, కుల దూషణ చేయరాదు, కుల గురువులను నిందించరాదు, పరస్త్రీలను తల్లివలే భావించాలి, పరద్రవ్యము మట్టి గడ్డలాగా భావించాలి, సకల భూతములు అంటే సకల జీవులు తనవలే అని భావించాలి, దేహార్థ ప్రాణములు గురువునకు సమర్పించాలి. మన ప్రాంతీయ భాషలో ఏమంటాం? తను మన ధనములు అంటాం. మరి ఇక్కడ ఏం చెప్పారు? అక్కడ ప్రాంతంలో భాష దేహార్థ ప్రాణములు గురువునకు సమర్పించవలను. సమర్పిస్తే ఇంక తనకున్నాయా? అవి లేవు. వాటి మీద అభిమానం ఉందా? లేదు, ఉండకూడదు. దేహముతో కూడిన ఆత్మ విచారణ, దేహముతో కూడినటువంటి ఆత్మను తెలియాలి. దాని యొక్క పరిశీలన చేసిన తర్వాత వదలాలి. తా శూన్యము కావాలి. తాననే భావము కూడదు. తాననే భావము కూడదు. నేనున్నాననే భావన ఉండకూడదు అన్నమాట. శంకరాచార్యుల వారికి అహంభావం లేదు, కానీ శివోహం అనేటువంటి వాచ్యార్థము జరుపుతూ ఉంటారు. శివోహం అనగా శివస్వరూపుడని నేను. మరి ఇక్కడ మన శాఖలో ముందుగా ఏం నేర్పాము? సోహం అంటే ఆత్మే నేను, ఆత్మే నేను, ఆత్మే నేను, ఆత్మ పురుషోత్తముడే నేను అని మన సాంప్రదాయంలో మొట్టమొదటి భావంలో నడిపించడం జరిగింది.
మరి శ్రీశుకుల వారికి అహంభావమే లేదు, జనకుల వారికి అహంభావమే లేదు. వాచ్యార్థము కానీ లక్ష్యార్థమందును కానీ అహంభావం ఎంత మాత్రము లేదు. లక్ష్యార్థమందు అహంభావం కలిగితే ద్వైతమే సిద్ధిస్తుంది. ద్వైతము లేదనే అన్నారు కదా, మరి అద్వైతం ఒకటి కలదన్నారు. మళ్ళీ ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఒకటే ఉందన్నారు. ఒకటి కలిగితే ఆ అద్వైతము ఒకటి ఎప్పుడైతే ఉందో దాని పక్కన రెండోది ఏర్పడి ఉంటుంది. ఒకటి సత్యం అన్నప్పుడు ఇంకోటి పక్కన అసత్యం ఉంటుంది. ఒకటి నిత్యం అన్నప్పుడు దాని పక్కన అనిత్యం ఒకటి ఉంటుంది. ఇలాగూ ఒకటి రెండు అవుతున్నాయి, రెండు మూడు అవుతున్నాయి. ప్రపంచమందు చూడలేదా ఈ విధంగా? ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత వారిద్దరికీ ఇద్దరు పుడుతున్నారు. అప్పుడు ఏమవుతున్నారు? ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ఇద్దరు. ఆ నలుగురికి అనేకులు. ఇలాగ అంతటా కూడా నిండుతూ ఉన్నారు. మరి కనుకనే అంతా శూన్యమయ్యే ఉన్నది. శూన్యమనగా తానే శూన్యము. తాను ఎప్పుడు కూడా లేకున్నాడో అని తెలుసుకున్నాడో అప్పుడే లేడు. తాను ఉండేవాడు, తక్కినవి లేకపోయేవి. తాను ఉంటే అన్నీ కలవు, లేకుంటే ఏదీ లేదు. దీనికి ఉదాహరణ, పగలల్లా జాగ్రత్త అవస్థలో అనేకమైన విషయాల్లో వ్యవహరించాం. అనేకమైన లాభ నష్టాలు, సుఖదుఖాలు జరిగినాయి. మరి అన్నీ చక్కబెట్టి పడుకున్న తర్వాత ఏమీ లేకపోయినప్పటికీ ఉన్నట్లుగా కనపడినటువంటి స్వప్నం ఒకటి కలిగింది. అది కూడా అయిపోయిన తర్వాత ఇక శుద్ధ సుషుప్తి, అచ్చమైన నిద్రలో ఈ జాగ్రత్తావస్థలో చూసినవి లేవు, ఈ స్వప్నావస్థలో చూసినవి లేవు. నువ్వే లేవు అక్కడ. నువ్వు ఉంటే నీ పక్కన ఎవరు పడుకున్నారో నీకు తెలుస్తుంది. నీకు తెలుస్తుందా? నువ్వే లేవు. ఇది ఉపమానం మాత్రం. ఈ విధంగా నువ్వే లేకపోతే మరి నీకేమీ లేవు అనే నిజం తెలుసుకోవడం కోసం తాను కలిగినప్పుడు శూన్యం ఎలాగవుతుంది? తనకు ఒకరు కనపడకపోయారా? తనుంటే ఇంకోటి కనపడతారు కదా తనకి. తాను లేకపోవుట శూన్యము. తన్ను నమ్మితే నాశనమే కానీ నాశనము లేనిది తాను కాబోదు. ఏది నాశనం కానిది? అచల పరిపూర్ణం. అచల పరిపూర్ణం తాను కాదు, తాను అచల పరిపూర్ణము కాదు. తాను లేకపోవడమే ఉన్నది అచల పరిపూర్ణము. కానీ ఇదే నిజంగా గ్రహించాలి. తనకు తానే, కానీ తనకు ఏదీ లేదని కొందరు ప్రసంగిస్తారు. ఇది నిజము కాదు. తానే లేడు, తనకు తానే అనేటువంటిది వాళ్ళకి తెలిసింది, అది చెప్పారు. కానీ తానే లేడు. తాను లేకుండుటే ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఎట్లా కలుగుతాయి? తానే లేనప్పుడు. తానే లేకపోవటం ఏంటి అనుకుంటారు. మనం పుట్టకముందు మనం ఉన్నామా? మనం ఉన్నామా? తానే లేడు. పుట్టిన తర్వాత వచ్చాడు అనుకున్నాం. వచ్చిన తర్వాత పోనీ ఉన్నాడా? లేకుండానే పోయాడు. తాను రాకముందు ఉన్నది పరిపూర్ణమే. తను వచ్చిన తర్వాత ఉన్నది పరిపూర్ణమే. తను లేకపోయిన తర్వాత ఉన్నది పరిపూర్ణమే. ఇక ప్రారంధం ఎక్కడికి నుండి వచ్చింది అతనికి?
మోక్షం ఏ వంక నుండి మొలిచింది? ఈ భ్రమలన్నీ కూడా అహంకారం బోధించిన ధర్మాలే. అహంకారం అనగా నేను చెప్పిన మాటలే ఇన్ని ధర్మాలు కూడా. ఈ విధంగా శరీర ధర్మాలు. ఈ అహంకారమే నరకము. ఈ అహంకారమును ఎవరు వదలజాలరు. అహంకారము దేని వలన కలుగునో దాన్ని విడవాలి. అహంకారమునకు మూలం ఏమై ఉంది? గురుదేవుని వల్ల తెలియాలి. అహంకారమునకు గల గురువును వదలవలెను. అహంకారము గల గురువును వదలవలెను, తిరిగి చూడరాదు. అహంకారం వల్లనే అందరూ నరకమునకు వెళుతున్నారు, తిరిగి చూడరాదు. అహంకారము వల్లనే అందరూ నరకమును పొందుతున్నారు. అహంకారమును వదలగనే కదా రావణాసురుడు నశించిపోయాడు. అహంకారం వదలగనే కదా శత్రువులు మిత్రులుగాను, మిత్రులు శత్రువులుగాను అవుతున్నారు. అహంకారం లేని వారికి జన్మ మరణములే లేవనే సిద్ధాంతము ఇది. అహంకారం లేని వారికి తెలుసుకొనుట దుర్లభం అవుతున్నది కదా అనుకోవచ్చు. అహంకారమును గురూపదేశం వలన కానీ తెలియజాలరు. ఎందుచేత ఆ గురూపదేశ సమయంలో తను మన ప్రాణములే కాకుండా నేననే ఎరుకను కూడా గురుదక్షిణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుచేత ఆ నేననేది నీ దగ్గర ఉంచుకుంటే అది ఎల్లలోకములు పరిపాలిస్తూనే ఉంటుంది. ఇక గురువుగారు చెప్పింది ఏది కూడా పట్టుకోలేదు. కాబట్టి ఆ నేననే అహమును కూడా గురుదక్షిణగా ఇచ్చేయాలి. అహంకారమును వదినవాడు త్రిమూర్తుల కన్నా గొప్పవాడు. అహంకారము నరకమును పొందిస్తుంది, కానీ అది నిజము. అహంకారము జనులకు యమధర్మరాజు, వైతరిణీ నది కదా. అహంకారము గలవారిని చూసి శరణ పొందిన అహంకారము గలవారిని చూసి శరణ పొంది విడవలను. అహంకారమును వారు పైకొని వస్తారు, వివాదపడతారు. అహంకారం గలవారు ఇంకో మాట చెప్తూ ఆయన ఒకటి మాట్లాడితే ఈయన రెండు మాట్లాడుతాం, ఆయన నాలుగు మాట్లాడుతాం, ఇలాగా వివాదపడటమే తప్ప అహంకారం లేనివారు నశించని వారు, నిజముగా ఉన్నవారు కాదు. గురుదేవునకు అహంకారం లేదు, త్రిగుణములు లేవు, మనసు లేదు. గురుదేవునకు సేవ చేయడానికి సూచన కలగనేరదు. గురుదేవునకు సేవ చేయని వానికి సూచన అర్థం కలుగనేరదు. సూచన చూపించండి అని చూపించమంటారు. చూపించిన తర్వాత దాన్ని గ్రహించలేరు. ఎందుకని? ఆ చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేరు. అక్కడ కారణం గురుసేవ చేయలేదు కాబట్టి. అసలు ఇంతకీ గురుసేవ అనే పదానికి అర్థం ముందు తెలుసుకోవాలి. గురువు చెప్పినటువంటి పదాలను విడిచిపెట్టకుండా నిరంతరము స్మరించటం వలన, గురు పదముల యొక్క భావంలో ఉండుట వలన అది నిరంతరము గురుసేవ చేయటం. ఇక ముందుకెళ్ళి కొలది ఇందులో ఈ గ్రంథంలో గురుసేవ చేయని వానికి ఈ విద్య రాదు అంటే అర్థం ఏంటి? ఆ గురు పదవులను నిరంతరము స్మరించని వానికి ఇంక విద్య ఎలా వస్తుంది? అది దాని అర్థం. ఇలాగని గురువుగారు చెప్తే శిష్యుడు ఏమనుకుంటాడు? మాకు పనులు ఉంటాయి కదా, అస్తమానం గురువుగారి దగ్గరే కూర్చుని సేవ చేస్తే ఎలాగా? ఆయన ఏదో స్వార్థం కోసం సేవ చేయించుకుంటూ ఉంటారు, మాకెలా కూర్చుంది అనుకుంటాడు. గురువు చెప్పిన యుక్తిని మనస్సును మరువకూడదు. గురువు చెప్పిన యుక్తిని మనస్సును మరువకూడదు. గురువు కన్నను దైవము వేరొకరు ఉన్నారని పలకకూడదు.
దైవముకైనా అహంకారం ఉండవచ్చేమో కానీ గురువునకు అహంకారం ఉండదు. ఎరుక లేదు, మరుపు లేదు. గురువు యొక్క రుణము ఎవరు తీర్చుకోగలరు? ఈ విధంగా తెలియజేస్తూ గురు రుణము తీర్చుకోవడం దుస్తరము. గురువు జన్మకు నాశనకారుడు, జన్మలు లేకుండా చేసేటువంటి వాడు, జనన మరణములు పోగొట్టేవాడు. గురువు అనుగ్రహం పొందిన వాని పాదరేణువు ఎవ్వరూ పోలరు. గురువు చెప్పిన తరువాత గురువు లేడు, శిష్యుడు లేడు, ఎవరూ లేరు. గురువు నిందించిన వానికి నరకమే శాశ్వతము. చండాలుడు గురువు అనుగ్రహం పొంది దూషించే వానికంటే గాడిద మేలు. గురువు ఏర్పడిన పిమ్మట పంది అయిన వాడు పందే అవుతాడు. గురువు కలిసిన పిమ్మట కుక్క అయిన వాడు కుక్కే అవుతాడు. గురువునకు గుణము గలదా? కుక్కకున్న గుణము గురువునకు లేదనే అన్నారు. గురువుకు కుక్కని అనరాదు. గురువు కుక్క అయితే కుక్క బతికే అవుతుంది. గురువుపదేశం గలవారికే ఈ వాక్యాల్లో అర్థం అవుతుంది. గురువుపదేశం పొందిన వారికి ఈ గ్రంథం ఇవ్వాలి, చదవాలి. లేక వేరే ఎవరికి ఈ గ్రంథం ఇవ్వకూడదు, వారి దగ్గర చదవకూడదు. ఒక గురుపత్రులు మాత్రమే ప్రార్థించితే దీని తాత్పర్యము తెలియటి కొరకు బోధించాలి. ఈ విధంగా గ్రంథవాక్యములు అహంకారం లేని వాళ్లకు మాణిక్యములు ఈ వాక్యములు, ఇతరులకు నల్లబొగ్గులు లాంటివి, చెల్ల పెంకులు లాంటివి. ఎవరైనా గురువుపదేశమై ఈ వాక్యములు విని మనస్సున కందక చలన చిత్తం అందు వానికి లెస్సగా వినమని బోధించగా అసూయపడరాదు. అసూయపడేవారే అహంకారులు. వారికి అహంకారం వదలలేదు. ఈ విధంగా తెలియాలి. ఇంతవరకు ఈ యొక్క గురు శిష్య ప్రకరణ పూర్తయింది. ఈ రోజుకి ఈ పాఠం సరిపెడదాము. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు.